డాన్స్ నంబర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు కదా ఎన్టీఆర్ గారు, ప్లస్ హీరోయిన్ డాన్స్ నంబర్స్ గురించి వాటి గురించి ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఫస్ట్ సాంగ్ అదే ఆరేసుకోబోయి పారేసుకున్నాను సాంగ్. ఆ టైంలో అంటే అక్కడ మధుమలలో షూటింగ్ చేస్తున్నాం. అయితే ఒక ఏనుగు, డఫ్ ఏనుగు అనమాట, చెవు వినపడదు దానికి, అది పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంది. మా సౌండ్కి ఇంకా అరుస్తుంది అది. ఆయన ఎంత ఓపికగా కూర్చున్నారంటే అది వెళ్ళే వరకు ఆల్మోస్ట్ మేము ఒక ఫ్యూ అవర్స్ అది వెళ్ళే వరకు కామ్గా కూర్చోవాల్సి వచ్చింది. బట్ యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా ఆయన అసలు ఎప్పుడు ఇరిటేట్ కాలే. ఎంత హ్యాపీగా మాకు పారేసుకున్న సాంగ్, ఇట్ ఈస్ 1 crore సాంగ్. అంటే స్క్రీన్లో అది ఆపి పిక్చర్ జరుగుతున్నప్పుడు థియేటర్స్లో మళ్ళీ దాన్ని రిపీట్ చేసేవారు. సో ఇట్ కలెక్టెడ్ 1 crore ఆ టైంలో. సో దాన్ని అలాంటి సాంగ్స్ ఎంత పాపులర్ ఇప్పుడు కూడా. నేను ఎక్కడికైనా వెళ్తే ఆ మ్యూజిక్లో కూడా వాళ్ళు ఆ పాట చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వచ్చి చిలక కొట్టుడు కొడితే యమగోళ, అది కూడా చాలా పాపులర్ సాంగ్. అయితే చిలక కొట్టుడు పాట ఎలాగైతే పాడారో బాలు అండ్ సుశీల గారు, అసలు నిజంగానే నా వీపీ అసలు బాగా చెదగొట్టారు అనమాట. అంత బాగా మంచి సాంగ్, బాగా యాక్టివ్ సాంగ్. అండ్ ఆయన చాలా చాలా ఆ రోజు మూడ్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. అండ్ ఆయన మూడ్స్లో అంటే డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు అందరినీ నవ్వించడం, ఆయన చాలా హ్యాపీగా ఉండడం. ఏ షార్ట్ చెప్పినా కూడా ఆయన కూడా ఆ షార్ట్స్ని నాకంటే ముందు ఆయన బాగా నేర్చేసుకునేవారు. సో అంత టీం అనమాట, టీం వర్క్. సలీం మాస్టర్, సో మాకు నిజంగా అది చాలా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సాంగ్స్లో బెస్ట్ సాంగ్. అవును, ఆ నంబర్స్ అన్ని వరుసగా సిరీస్ ఉంది లిటరల్లీ. ఒకసారి ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొడితే ఆ సాంగ్స్ అన్ని లిస్ట్ లాగా ప్లే అవడం కూడా మాకు అందరికీ కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి 94కి వద్దాం మేడం. మీకు మొదట ఆయన ఆహ్వానం మేరకే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ టైం గుర్తుందా, ఆ మూమెంట్ గుర్తుందా మీకు? అంటే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ షూటింగ్, అంటే బెంగళూరులో ఉన్నాను నేను అప్పుడు, కన్నడ ఫిల్మ్ చేస్తున్నా. సో అప్పుడు ఆ టైంలో ఇంత పొద్దున్న ఫోన్ ఎవరిది ఉంటుందని చెప్పి ఒకసారి ఫోన్ చూస్తే అప్పుడు ఆయన దగ్గర నుంచి ఫోన్ అని చెప్పి ఆఫీస్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారనమాట. సో ఇమీడియట్గా నేను అటెండ్ అయితే, ఇలా మీరు ఈవినింగ్ ఒకసారి వస్తే మీతో మాట్లాడాలి. నేను అనుకున్నాను, ఏంట్రా అసలు 5 o'clock ఏమన్నా 6 o'clock ఎట్లా వస్తాను షూటింగ్ సార్, నేను షూటింగ్లో ఉన్నాను సార్ అంటే, నో యూ ప్లీజ్ రిక్వెస్ట్ దెమ్ అండ్ ఒకసారి మాట్లాడదాం. సరే, నేను 6 o'clock వెళ్ళేటప్పుడు బై ది టైం ఆయన చాలా ఎర్లీగా నిద్రపోతారు. ఒక 7కి నాది ఫ్లైట్ లేట్ కాబట్టి ఆయన కలవడానికి లేట్ అయింది. కానీ ఆయన్ని నిద్రపోతున్న వారిని లేపడానికి ఎవరికి గట్స్ లేదు ఇప్పటివరకు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన అనుకున్న మాట, నన్ను పిలిచినందుకు ఆయన లేచి వచ్చి, అదే నాకు ఏం డిస్కస్ చేయాలనేది చేసిన తర్వాత ఆయన నన్ను వెళ్ళిపోమన్నారు. సో ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను చేసిన వర్క్ ఏంటంటే టీడీపీలో జాయిన్ అవ్వడం. అప్పుడు ఎన్టీఆర్ పవర్లో లేరు. సో ఆ ఒక్క ఫోన్ కాల్ ఆయన చేశారని నేను టీడీపీలోకి వచ్చి, నా లక్ష్యం ఏంటంటే ఆయన లక్ష్యమే, ఆయన సీఎం అవ్వాలి, అదే మేము చూడాలి. అంటే అందరం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఆర్ కావాలనుకున్నాం. సో ఆ టైంలో నేను కాన్సిక్వెన్సెస్ నాకు తెలీదు. అంటే పాలిటిక్స్లోకి వెళ్తే సినిమాస్ ఉండవని. బై ద టైమ్ ఐ వాజ్ వెరీ పీక్ పీరియడ్లో ఉన్నాను నేను ఫిలిమ్స్లో. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సినిమాలు పోతాయని ఇలా ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను భయపెట్టడం మొదలుపెట్టారు. వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్స్ లైక్ పాలిటిక్స్, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ యూ, అది ఇదని. బట్ ఏమైనా సరే నేను ఎన్టీఆర్కి మాట ఇచ్చా కాబట్టి ఆయనతో ఉండాలి, ఆయనకు ప్రచారం చేయాలి, ఆయన సీఎంగా చూడాలి. సో ఆయనే సీఎం అయ్యారు. ఇట్ వాజ్ సో హ్యాపీ అనమాట.
రికార్డ్ టైంలో అయ్యారు దట్టు. అంటే పార్టీ పెట్టిన తర్వాత అంత అర్లీగా సీఎం అయినది ఆయనే ఇప్పటిదాకా కూడా. సో ఎలా ఉండేది జనం ఆ టైంలో? అప్పట్లో బస్ యాత్ర ఒకటి జరిగింది. ఆయన వస్తుంటే ఆ ఖాకీ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంటే ఒక మానియా లాగా ఉండేది. మాస్ అందరూ అసలు విపరీతంగా ఆ సభలకి లేకపోతే ఆ బస్ దగ్గరికి వచ్చేవారు అని చెప్పి. ఆ టైంలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఆయన ప్రజల్లోకి వెళ్ళడం అంటే సినిమాలో చూసినటువంటి ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి జనం సాక్షాత్తు చూస్తున్నారు కాబట్టి ఆ జనం ఇంకా మైమర్చిపోయారు. తండోపతండాలుగా అసలు ప్రజలు జనం పోలీసులు కంట్రోల్ చేయలేనటువంటి పద్ధతిగా ఉండేదన్నమాట. ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన చెప్పిన విధానం కానీ, ఆయన పాలసీస్ కానీ ప్రజల్లో బాగా వెళ్ళి హీఈస్ ద వన్ హూ హ్యాస్ ఫస్ట్ క్రియేటెడ్ అ పాలసీ ఫర్ ద 2 రూపీస్ రైస్. కాబట్టి ప్రజలకు అది కావాలి, ప్రజల బాధలను అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు నేను చూసింది దట్ ఈస్ ద ఫస్ట్ ఫీల్ ఆఫ్ వాట్ ఈస్ పావర్టీ. నాకు కూడా తెలియదు అప్పుడు ఎలా ఉంటుంది అని. సో అలాంటిది ఆయన తను ఇంత పెద్ద నటుడు అయినా కూడా ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయి లెజెండ్గా ఉండి రోడ్ల మీద ఆయన వచ్చి ఆ పంపు దగ్గర స్నానం చేయడం, అమ్మ గుక్కడు గింజి ఇమ్మా అని ఆ ముసలి తల్లిని ఆయన ఆదరంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలకు బాగా నచ్చాయి. సో నాకు కూడా అదే ఇన్స్పిరేషన్. అంటే నేను ఎన్టీఆర్తో పోలిక లేదు నాకు, బట్ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే నేను కూడా రాంపూర్ వెళ్ళిన తర్వాత ఐ వాజ్ అలోన్. ఐ హ్యావ్ నో ఐడియా. అంటే మన కల్చర్ కాదు, మన ఫుడ్ కాదు, మన భాష కాదు, ఏమీ లేకపోయినా బట్ వన్ డే ఐ ల్యాండెడ్ యాజ్ ఎ వన్ సింగిల్ అలోన్. జయప్రద ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ కాంగ్రెస్. సో అలాంటి క్వీన్ ఐఎమ్. సో నూర్ బాను గారి ఆపోజిట్లో 40 years వాళ్ళ కెరియర్లో ఫస్ట్ టైం నేను వెళ్ళడం, అక్కడ ప్రజలు నన్ను కూడా అలాగే ఆదరించి దే హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ దే హ్యావ్ మేడ్ మీ టు విన్. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మై ఇంపార్టెంట్ పేజెస్లో నా లైఫ్లో. ఎప్పుడైనా నేను ఆటోబయోగ్రఫీ రాస్తే దట్ విల్ బి ద ఇంపార్టెంట్ పేజ్ ఆఫ్ మై లైఫ్. అండ్ అప్పుడు ఆయన ఢీకొంటున్నది ఎన్టీఆర్ గారు ఇందిరా లాంటి ఒక వ్యక్తిని, ఇక్కడున్న అప్పుడున్న స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ భయమే లేదంటే ఇందిరా అంటే కూడా అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న టైం అది. నటన నేర్పినటువంటి నటుడు ఆయన. అలాగే రాజనీతిలో రాజసంతో ఆయన శాసనం చేసినటువంటి ఎన్టీఆర్. ఆయన ఆలోచించిందే ఒక కారణం. ఎందుకంటే కాంగ్రెస్ని ఈ కరప్షన్లో బాగా మునిగి తేలుతున్నప్పుడు, పేద ప్రజలకి ఆధారంగా లేనప్పుడు, పేద ప్రజలకి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ని కూకుటి వేళతో పెకిలించాలి అనేటువంటి ఒక వ్యాఖ్యతో ఆయన ఆ పని చేయడానికి రాజకీయంగా వచ్చాడు ఆయన. సో అది ఆ టైంలో ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు, ఆమె షీఈస్ ద ప్రైమ్ మినిస్టర్, ఆయన అమెరికాలో ఆపరేషన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది తెలిసి ఆయనని ఈ పార్టీని తీసేసినప్పుడు గుండె పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ఆయన వీల్ చైర్లో ఇందిరాగాంధీతో పోరాడి తెలుగు గడ్డ మీద తెలుగువారి ధైర్యాన్ని చాటాడు. ఆయన తెలుగువారి ఒక గొప్పతనాన్ని చాటాడు, మళ్ళీ తిరిగి తిప్పించాడు. ద కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దాన్ని కాకుండా మళ్ళీ తన రాజ్యాన్ని తను తెచ్చుకుని అటువంటి తెలుగు వాడు, అసలైన తెలుగువాడు ఎన్టీఆర్. అందుకే మనం అందరం గర్వపడాలి. ఇది ఒక సంవత్సరం కాదు, ఒక రోజు కాదు, నిరంతరం ఆయన తలుచుకుంటూ ఆయన చేసినటువంటి తెలుగు భారతీయుల కోసం ఐ కెన్ సే యాజ్ అన్ ఇండియన్. సో ఆయన ఓన్లీ తెలుగు వారికే కాకుండా ఇండియన్స్ అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా గొప్పగా చాటుకునేటువంటి ఆయన చేసినటువంటి పనులు ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవడం. ఎందుకంటే ముందు తరాలకు తెలియాలని, ముందు తరాలు కూడా మన ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని తీసుకుని అలాగే మన భారతదేశాన్ని, మనకు తెలుగు రాష్ట్రాన్ని
ఇంకా గొప్పగా తీసుకెళ్ళి ఇంకా అద్భుతమైనటువంటి అభివృద్ధి స్టార్ట్ అవ్వాలనేదే మా అందరి ఆశ.